89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం. నేను వెంకట్ 10 సార్. అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్ లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా, కర్ణుడు అంటే నెగిటివ్ గా చూపించబోతున్నారా లేకపోతే పార్ట్ 2లో ఏ విధంగా చూపించబోతున్నారు? అదొకటి. నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది. క్లైమాక్స్ లో చాలా పాజిటివ్ గానే ఉంటుంది కదా సార్. లైక్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు. ఐ ఫీల్ ద కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ, మన తెలుగులోనే కాదు, నార్త్ ఎక్కడ చూసినా దేర్ ఇస్ ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్ణుడ్ స్టోరీ ఓన్లీ. సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది. సో శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఒకవేళ తీసుకునే అవకాశం ఉందో ఒకవేళ ఉంటే? అంటే ఈ సినిమాలో కాదండి, డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది. హలో సార్. హాయ్. దిస్ ఈస్ ప్రసన్న. హాయ్. హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్. కల్కి మూవీ ఈజ్ రియల్లీ వెరీ ఎక్సలెంట్. మై క్వశ్చన్ ఈజ్, అందరం కూడా కల్కి ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని. బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడుగా కనిపిస్తున్నాడు. సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు, ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఇంకా ఇంకా పొట్టలోనే ఉన్నారు. సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా. సో అండ్ సెకండ్ పార్ట్, ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది. ఇట్స్ అమేజింగ్. సో వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం. దట్స్ ద వే మహాభారత ఇస్ రిటన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. But obviously, like so many people, and very obviously because I put it, Karnadu is one of my favorite characters. Okay sir. So Nagi garu, who is Kalki sir? కల్కిగా ఏ హీరో రాబోతున్నారు? అదే ఇంకా పొట్టలోనే ఉన్నారని చెప్పా కదా, ఇంకా చాలా టైం ఉంది సార్. విజయ్ దేవరకొండ క్యాపబిలిటీ చూసి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన మీరు విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా ఫర్దర్గా? యా అదే చేయాలి సార్. ఇంకా టైం ఇవన్నీ ఇలా సంవత్సరాలు, డెకేడ్స్, దశాబ్దాలు పడుతున్నాయి కదా, అయిపోయింది. నాగేశ్వన్ సార్, దిస్ ఇస్ చందు. సో ఫస్ట్ కల్కి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అండ్ బుజ్జి, భైరవ, అశ్వత్థామ అండ్ అస్కిన్, ఈ 4 క్యారెక్టర్లో మీరు ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? ప్రభాస్ గారు వాజ్ లైక్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి, ఇది ఎలా తీస్తారు అనేది చాలా క్యూరియాసిటీ ఉండే. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే హీ వాజ్, మేము ఎక్కడన్నా, నేను, ప్రియాంక, స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్నా, కొంచెం వరిడ్ ఉన్నా, ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. హీ వాజ్ ఆల్వేస్ 100%. హీ వాజ్ లైక్, మీకు అర్థం కావట్లేదు మీరు ఏం తీస్తున్నారో, ఇది రిలీజ్ అవుతా తెలుస్తుంది మీకు అన్నంత కాన్ఫిడెంట్ ఉండే. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అండ్ బుజ్జి డిజైన్ చేయడం కష్టం అండి, డెఫినెట్లీ. అది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి దానికోసం. సో హాయ్ నాగేశ్వన్ సార్. మనకు గాడ్ అనేది ఒక ఫార్మ్లెస్గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుందనే బిలీఫ్ సార్. సో దట్స్ వై.